హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా మనం నెక్కుకు అనేది వేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా మనం అనేది క్రాస్ పీస్ అంతా కూడా ఈ విధంగా మనం తీసుకోవాలన్నమాట. తీసుకొని సింగిల్ పాదం అనేది అటాచ్ చేసుకొని మిషన్కి మనం ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవడం వలన మనకు థ్రెడ్ అనేది రౌండ్గా వచ్చి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా సింగిల్ పాదం మీద మనము అటాచ్ చేసుకోవాలి. ముఖ్యంగా బిగినర్స్ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నానండి. మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది మనం పైపింగ్ క్లాత్ మీద రెడీ చేసుకొని పెట్టుకోవాలి. రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం డబల్ పాదం అనేది యాడ్ చేసుకొని అటాచ్ చేసుకొని మనం నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం నెక్కుకు అనేది ఒక 1/2 ఇంచి వెడల్పు మీద జారకుండా మనం చూసుకొని థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్రాస్ పీస్ అనేది ఫుల్గా తీసుకోవడం వలన మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఆ ఫుల్ క్రాస్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, క్రాస్ పీస్ అనేది కూడా మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది మనము చూసుకుంటూ క్లాత్ అనేది జారకుండా పైపింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా సింగిల్ పాదం మీద ఎందుకు వేసుకోకూడదు అని అంటే, సింగిల్ పాదం మీద అనేది మనకు కుట్టు అనేది జారుతుంది కాబట్టి డబల్ పాదం మీద మనం ఇలా స్టిచ్ చేసుకోవడం వలన పైపింగ్ అనేది స్టాండర్డ్గా చాలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అదేవిధంగా ఇలా మడిచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం వలన మనకు నెక్ పీస్ అనేది కూడా రౌండ్గా మనం బ్లౌజు వేర్ చేసినప్పుడు మనకు మంచి నీట్ ఫినిషింగ్ అయితే రౌండ్ అనేది కూర్చుంటుంది. ఈ థ్రెడ్ పైపింగ్లో అనేక రకాలుగా ఉన్నాయన్నమాట. నేను ఒక్కో వీడియోలో ఒక రకంగా థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇది ఒక రకం అన్నమాట. చాలా రకాలుగా అయితే మనము థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా ఉందో, చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది కదా. ముఖ్యంగా బిగినర్స్ కోసం ఈ వీడియోలో మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇట్లా మొత్తం బ్లౌజ్కి రౌండ్గా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.